నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. వేసవిలో మంచినీరు అందిస్తూ త్రాగునీటి సమస్య లేకుండా చూడాలని మండల అధికారులకు కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచనలు. కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ చేసి నియోజకవర్గంలో పర్యటించిన ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ప్రభుత్వ ఉద్యోగుల నిరసన. సిపి సాయి చైతన్య ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు బ్లూ కోట్ సిబ్బందికి సిపిఆర్ పద్ధతిపై అవగాహన సదస్సు. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా ఉద్యోగ సంఘాలు ప్రభుత్వ ఉద్యోగుల ఆందోళన. ఫిట్నెస్ బోనస్ అందించి సిపిఎస్ రద్దు చేయాలని నిరసనలు. మాక్లూర్ మరియు నందిపేట్ మండలాలకు సంబంధించిన కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మాక్లూర్ మండలంలో మొరం అక్రమ తరలింపు జరుగుతుందని అరికట్టాలని, నందిపేట్ మండల కేంద్రంలో ఇటీవల మొరం బండ్లు పట్టుబడ్డాయని, వాటిని స్థానిక అధికారులు పోలీస్ యంత్రాంగం చూసి చూడనట్లు వ్యవహరించడంతో ప్రత్యేక పోలీస్ విభాగం వారు పట్టుకోవడం జరిగిందని, ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని, గోదావరి నుండి నల్లమట్టి తరలింపుపై అధికారులతో మాట్లాడడం జరిగిందని, ఎవరైనా సరే పర్మిషన్ ఉంటేనే మట్టి తరలింపు చేయాలని, ఓవర్ స్పీడ్ వంటివి జరగకుండా చూడాలని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నందిపేట్ మండల అధ్యక్షుడు పటేల్ రాజు, కంఠం సర్పంచ్ సాయి, మాజీ ఎంపీటీసీ పెయింటర్ రాజు, లక్కంపల్లి చిన్నయ్య తదితరులు పాల్గొన్నారు. వేసవి సీజన్ దృష్ట్యా త్రాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని, ప్రతి నివాస ప్రాంతానికి రక్షిత మంచినీరు సరఫరా అయ్యేలా నిరంతరం పర్యవేక్షణ జరపాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. ఆర్మూర్ మండల పరిషత్ కార్యాలయంలో ఆర్మూర్ నియోజకవర్గ పరిధిలోని డొంకేశ్వర్, నందిపేట్, మాక్లూర్, ఆలూర్, ఆర్మూర్ మండలాల ఎంపీడీఓలు, ఆర్డబ్ల్యూఎస్ ఏఈలు, ఎంపీఓలు, ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్, ఇతర అధికారులతో కలెక్టర్ మంచినీటి సరఫరా తీరుతెన్నులపై సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. ఒక్కో మండలంలోని ఆయా గ్రామాల వారీగా నీటి సరఫరా పరిస్థితిని గురించి, అందుబాటులో ఉన్న నీటి వనరులు, చేపట్టాల్సి ఉన్న మరమ్మత్తు పనులు తదితర వాటి గురించి అడిగి తెలుసుకున్నారు. గత ఏడాది వేసవిలో ఏ ప్రాంతాలలో దాహార్తి సమస్యలు ఉత్పన్నం అయ్యాయని ఆరా తీశారు. ఈసారి ఎల్నినో ప్రభావం వల్ల సరిపడా వర్షాలు కురిసే అవకాశాలు లేవని వాతావరణ విభాగం అధికారులు చెబుతున్నందున త్రాగునీటి వనరులను సమర్థవంతంగా వినియోగించుకునేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని జాగ్రత్తలు సూచించారు. చుక్క నీరు కూడా వృధా కాకుండా చూడాలని, చివరి ప్రాంతాలు, ఎత్తైన ప్రదేశాలలోని నివాసాలకు సైతం నీటి సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఏవైనా ఇబ్బందులుంటే ముందుగానే జిల్లా అధికారుల దృష్టికి తీసుకురావాలని, సకాలంలో పనులు చేపట్టి యుద్ధ ప్రాతిపాదికన పూర్తి చేయించాలని అన్నారు. ఈ వేసవిలో జిల్లాలో ఎక్కడా కూడా నీటి ఎద్దడి నెలకొనకుండా అవసరమైన చోట తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. ఎక్కడైనా మంచినీటి కోసం ప్రజలు నిరసనకు దిగితే సంబంధిత ఎంపీడీఓలను బాధ్యులుగా పరిగణిస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. సంబంధిత అధికారులతో సమన్వయాన్ని పెంపొందించుకొని ప్రతి గ్రామంలో, మున్సిపల్ వార్డుల్లో ప్రజల అవసరాలకు సరిపడా పూర్తి స్థాయిలో రక్షిత మంచినీటి సరఫరా జరిగేలా పర్యవేక్షించాలని అన్నారు. ఈ సమావేశంలో ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాలవీయ, జెడ్పీ సీఈఓ సాయగౌడ్, డిఆర్డీఓ సాయన్న, ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీ రాజేందర్, డిపిఓ శ్రీనివాసరావు, ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ ఉమా మహేశ్వర్, మిషన్ భాగీరథ ఈఈ రాకేష్, నియోజకవర్గ పరిధిలోని మండలాల ఎంపీడీఓలు, ఏఈలు, ఎంపీఓలు పాల్గొన్నారు. చెప్పండి, మీకున్న సమస్య లేదు. కానీ మేము అడిగిన తర్వాత ఇంకొక నియోజకవర్గానికి వెళ్ళిన తర్వాత, మీటింగ్ పెట్టిన తర్వాత కూడా న్యూస్ పేపర్లో ఆర్టికల్స్ రావడం, మేము పట్టుకొని జనాలు తెలియడం, దాట్ ఈస్ నాట్ బి యాక్సెప్టెడ్. ఓకే, సమస్య ఉంటే చెప్పండి. ఆర్డబ్ల్యూఎస్ నుంచి ఉన్నత స్థాయి అధికారులు ఇట్లా ఉన్నారు, ఇంక్లూడింగ్ మున్సిపాలిటీ. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆర్మూర్ సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట టీజీఈ జేఏసీ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉద్యోగులు లంచ్ అవర్లో నిరసన కార్యక్రమాన్ని చేపట్టి సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాలవీయకు వినతిపత్రాన్ని అందించారు.
ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడుతూ 51% ఫిట్మెంట్తో పీఆర్సీ వెంటనే ప్రకటించాలని, పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని, ఏహెచ్ఎస్ హెల్త్ కార్డులు మే 1 నుండి అమలులోకి తీసుకురావాలని, ఇచ్చిన హామీల ప్రకారం సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగ సంఘాల నాయకులు శశికాంత్ రెడ్డి, గంగాధర్, శ్రీకాంత్, జలంధర్, లక్ష్మణ్, రాజేశ్వర్ రెడ్డి, విశాల్, భరత్, అశోక్, విక్రమ్, ఉద్యోగులు తదితరులు ఉన్నారు. రకరకాలైన వ్యాధులతో ప్రైవేట్ హాస్పిటల్లో లక్షలాదిగా వైద్య బిల్లులై కట్టుకోలేని పరిస్థితిలో ఎందరో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు ఇబ్బంది పడుతున్నారు. మేము ఎన్నో రోజులుగా కోరుతున్నప్పటికీ ఇప్పటికి కూడా ఈహెచ్ఎస్ కార్డులు ఇస్తామని, ఆరోగ్య భద్రత కల్పిస్తామని చెప్పినప్పటికీ ఈ రోజు కూడా స్పందన లేకుండా ఉంది. మూడో డిమాండ్గా ఈహెచ్ఎస్ కార్డులను వెంటనే ప్రకటించాలని, విడుదల చేయాలని, మే 1 నుంచి ఇంప్లిమెంట్ అయ్యే విధంగా ఉండాలని, జమ చేసుకున్నటువంటి పైసలు మా జీతంలోకి వచ్చే వేతనాన్ని ప్రభుత్వం దగ్గర జమ చేసిన జీపీఎఫ్ రూపంలో కానీ, టీహెచ్ఈఎల్ఐ రూపంలో కానీ ఇతరత్ర ఎన్నో విధాలుగా జమ చేసినప్పటికీ బిల్లులు అదే విధంగా మా రావాల్సిన బెనిఫిట్స్ తో పాటు అపరిష్కృతంగా వేలాది కోట్ల బిల్లులు పెండింగ్ అయిన సందర్భంలో వెంటనే మే 1 లోపలగా పెండింగ్ లో ఉన్నటువంటి అన్ని బిల్లులను విడుదల చేయాలని, అటు ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సమస్యలు, పెండింగ్లో ఉన్న సమస్యలని దఫాలుగా పరిష్కరించాలని, లేనట్లయితే ఈరోజు మొదటి కార్యక్రమంగా మా నిరసనని లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్లో తెలుపుతున్నాం. రాబోయే కాలంలో ఉద్యమాన్ని తీవ్రంగా ఉవ్వెత్తున ఉద్యమాన్ని చేసి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల ఐక్యత ఏ విధంగా బలంగా ఉంటుంది, మేము పోరాటం చేస్తే ఏ విధంగా సమస్యలు సాధిస్తామని భవిష్యత్తులో ఈ ప్రభుత్వాలకు తెలియజేసే విధంగా మా పోరాట కార్యక్రమాలు ఉంటాయని. ఇప్పటి వరకు కూడా రిటైర్మెంట్ బెనిఫిట్స్ గానీ ఎటువంటివి ఇంకా అందలేవు. కనీసం వాళ్ళకు పెన్షన్ సదుపాయం కూడా కల్పించలేదు. ఉపాధ్యాయ వృత్తిలో వర్క్ చేస్తున్నాము అంగన్వాడీ టీచర్లుగా. 4 సంవత్సరాల క్రితం మమ్మల్ని టీచర్లుగా గుర్తించడం జరిగింది. అంతేగాని ప్రభుత్వము ఏదైతే 18,000 వేతనం పెంచుతామని చెప్పి 2 సంవత్సరాలు పూర్తవుతున్నా గానీ ఇప్పటి వరకు కూడా ఉద్యోగ భద్రత కల్పించకపోవడమే కాకుండా వేతనం కూడా పెంచుతలేరు. రిటైర్మెంట్ అయిన ఆయమ్మలు గాని, టీచర్లు గాని విగత జీవులుగా అటు పిల్లలు పట్టించుకోకుండా, ఇటువంటి ఆసరా లేకుండా ఎంతో మంది చనిపోతున్నారు. దీనిపై స్పందించి కనీసం మా యొక్క ఈ డిమాండ్స్ ని, ఆయమ్మలకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో బ్లూ కోట్ సిబ్బందికి మరియు ఆటో డ్రైవర్లకు సిపిఆర్ పద్ధతిపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. పోలీస్ కమిషనర్ సాయి చైతన్య హాజరయ్యారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా ప్రాణరక్షణకు సంబంధించిన అత్యవసర నైపుణ్యాలపై అవగాహన కల్పించడం అత్యంత అవసరమని పోలీస్ కమిషనర్ పేర్కొన్నారు. ముఖ్యంగా పోలీస్ సిబ్బంది, ఆటో డ్రైవర్లు వంటి ప్రజలతో నిత్యం సంబంధం కలిగిన వర్గాలు తప్పనిసరిగా సిపిఆర్ విధానం గురించి పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలని ఆయన సూచించారు. ప్రస్తుతం గుండెపోటు, రోడ్డు ప్రమాదాలు వంటి అత్యవసర పరిస్థితుల్లో బాధితులకు తక్షణ సహాయం అందించడంలో సిపిఆర్ కీలక పాత్ర పోషిస్తుందని ఆయన తెలిపారు. అయితే సమాజంలో ఇంకా చాలా మందికి ఈ పద్ధతిపై సరైన అవగాహన లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కమిషనర్ తెలిపారు. ఈ శిక్షణలో సిపిఆర్ విధానం, ప్రాథమిక, ప్రథమ చికిత్స, అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలి వంటి అంశాలను నిపుణుల ద్వారా వివరించామని అన్నారు. ప్రతి పోలీస్ సిబ్బంది, ఆటో డ్రైవర్లు మాత్రమే కాకుండా సాధారణ ప్రజలు కూడా ఈ శిక్షణలో పాల్గొని అవగాహన పెంచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. జనరల్లీ ఒక యాక్సిడెంట్ ఏంటంటే 4 to 5 minutes అటు ఇటు వస్తుంది. ఎందుకంటే నిజామాబాద్లో నో అదర్ ట్రాన్స్పోర్టేషన్ ఎక్సెప్ట్ ఆటో. మన దగ్గర సిటీ బస్సులు ఉన్నాయా? లేవు. మన దగ్గర ఏమైనా మెట్రో ట్రైన్లు ఉన్నాయా? లేవు. టైం ఎక్కడి నుంచైనా రావాలి, పోవాలంటే ఆటో అంటే డిపెండ్ అవ్వాలి. సో మీరు ఇట్లాంటప్పుడు మీరు రెగ్యులర్ మూవ్మెంట్లో ఉంటారు. అటువంటి అప్పుడు ఎవరైనా క్రోధం పడిపోయి అంటే సిచ్యువేషన్ అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయిన సిచ్యువేషన్లో ఉంటే మీరు సిపిఆర్ నేర్చుకోవడం వల్ల మీరు పక్కన వాళ్ళ ప్రాణాలు కాపాడడం అవుతారు. సో దానికి ఎట్లా చేయాలి ఏంటి అందరూ మనకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. డాక్టర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీరందరూ ఈ మేనేజ్మెంట్ చేయాలి. హౌ డూ యూ కాల్ ఫర్ హెల్ప్, ముందు క్లియరెన్స్ ఉన్నాడు లేదా, ఫ్లోలో ఉన్నాడు లేదా మనం చెక్ చేసుకోవడం, తర్వాత ఎయిర్ వే ప్యాసేజ్ క్లియర్గా ఉండాలి చెక్ చేయడం, తర్వాత కంటిన్యూస్ సిపిఆర్ ఎట్లా ఇవ్వాలి, మౌత్ టు మౌత్ బ్రీతింగ్ ఎట్లా ఇవ్వాలి, సేమ్ టైం అంబులెన్స్ కూడా రెండో కాలేజ్ ఇవన్నీ మనకి ఒక ప్రోటోకాల్ లో. ఇది ఎప్పుడు ఎక్కువ అంటే మనకి పోలీసులో డ్రిల్ చేసినట్టు చాలా మంది హిందీ తెలియపోయినా ధైర్యం కూడా అంటే ఆటోమేటిక్ రైట్ టర్న్ అవుతాం. ఎందుకంటే మనకి డ్రిల్లింగ్ అయిపోయింది, మైండ్ లో ఎగిరిపోయింది. భయం కూడా అంటే లెఫ్ట్ టర్న్ అవుతాం. ఇవన్నీ బై ప్రాక్టీస్ అవుతాయి. సాధారణ ఎక్కడికైనా సాధారణలోకి వచ్చేస్తాం. అట్లానే ఈ సిపిఆర్ లో కూడా ఏదైతే డ్రిల్ ఉందో మీరు రెగ్యులర్ గా చూస్తూ ఉండాలి. నలుగురికి చూస్తూ ఉంటేనే మీకు ఐడియా వస్తుంది. ప్రాక్టీస్ చేస్తేనే ఐడియా వస్తుంది. అందుకోసం ఇవన్నీ చేసేది.
ఆర్మూర్ పట్టణంలోని శ్రీ భాషిత పాఠశాలను కామారెడ్డి జిల్లా పిట్లం బ్లూబెల్ పాఠశాల కరెస్పాండెంట్ సంజీవ్ రెడ్డి, ప్రిన్సిపల్ రజని, ఇంగ్లీష్ ఉపాధ్యాయురాలు లక్ష్మి సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యా విధానం, అకాడమిక్స్ మరియు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల గురించి శ్రీ భాషిత పాఠశాల కరెస్పాండెంట్ పోలపల్లి సుందర్ను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలను అమలు చేస్తున్న ఆధునిక బోధన పద్ధతులు, విద్యార్థుల సమగ్ర అభివృద్ధి కోసం చేపడుతున్న కార్యక్రమాలు, డిజిటల్ లెర్నింగ్ విధానాలను సందర్శించి పరిశీలించారు. శ్రీ భాషిత పాఠశాలలో అమలు చేస్తున్న క్రమబద్ధమైన వ్యవస్థను అభినందిస్తూ బ్లూబెల్ పాఠశాలలో కూడా అధునాతన విధానాలను ప్రవేశపెడతామని కరెస్పాండెంట్ సంజీవ్ రెడ్డి పేర్కొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ముత్తూట్ ఫిన్కార్ప్ ఆధ్వర్యంలో రుణ మేళాను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక కౌన్సిలర్ తిరుమల సుమన్ ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ముత్తూట్ ఫిన్కార్ప్ ఉద్యోగులు మాట్లాడుతూ ప్రజలకు రుణాలపై అవగాహన కల్పించేందుకు రుణమేళా నిర్వహించడం జరిగిందని, ముత్తూట్ ఫిన్కార్ప్లో సులభ పద్ధతిలో ప్రజల రుణాలు పొందవచ్చునని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగులు, సిబ్బంది తదితరులు ఉన్నారు. ఈ ఆర్మూర్ గ్రామంలో మనం 3 బ్రాంచ్లు ఉన్నాయి. 2 గోల్డ్ లోన్ బ్రాంచ్లు ఉన్నాయి. ఒకటి మనది ల్యాబ్ బ్రాంచ్, ఇల్లు మీద లోన్ ఇస్తాం, హౌస్ లోన్, ల్యాబ్ అంటే ఇల్లు కట్టుకోవడానికైనా ఇస్తాము, కట్టిన ఇల్లు మీద కూడా లోన్ ఇస్తున్నాం సార్. అది కాకుండా బంగారంపై రుణాలు ఇస్తాం. స్వర్ణవర్షం అనే పేరు మీద మనం బంగారం కూడా సేల్ చేస్తున్నాము. అది కాకుండా 2 వీలర్ లోన్ ఇస్తున్నాము, బిజినెస్ లోన్ ఇస్తున్నాము. ఈ ప్రోగ్రామ్ ఇక్కడ 2 రోజులు కండక్ట్ చేస్తున్నాం సార్. 17, 18 డేట్లలో ఈ మంత్లో. అయితే ఈ ప్రోగ్రామ్ ఎందుకు చేస్తున్నామంటే జనాలకి అవేర్నెస్ కల్పించడం, ఫినాన్షియల్ అవేర్నెస్ కల్పించడంలో భాగంగా లోన్ మీద పెట్టి మొన్న 2 రోజులు ఆటో తిప్పినాం సార్. ఆర్మూర్ గ్రామంలో చుట్టుపక్కల గ్రామాలలో ఆటో తిప్పినాము. ఆటో తిప్పి ఇక్కడ ఫైనాన్షియల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టినాం రండి అని 2 రోజుల నుంచి ఇన్వైట్ చేస్తున్నాం సార్. చాలా మంది వాళ్ళు వచ్చిన ప్రతి ఒక్కరికి వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తూ మా ప్రొడక్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాం. 2 డేస్ కండక్ట్ చేస్తాం. మహారాష్ట్ర నాసిక్లో జరిగిన లవ్ జిహాద్ ఘటనను ఖండిస్తూ ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. లవ్ జిహాద్కు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ జిల్లా కార్యదర్శి దయానంద్, కార్యదర్శి కొంగి రవిలు మాట్లాడుతూ హిందూ అమ్మాయిలు లవ్ జిహాద్ ట్రాప్లో పడి జీవితాలు పాడు చేసుకోవద్దని సూచించారు. నాసిక్లో జరిగిన ఘటనపై అధికారులు స్పందించి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విశేష సంపర్క్ ప్రముఖ్ అల్జపూర్ అక్షయ్, జిల్లా ప్రచార్ ప్రముఖ్ భోజ్కర్ నిఖిల్, ప్రేమ్, కిరణ్, ప్రవీణ్, అభిలాష్, శ్రీకాంత్, అరవింద్, సచిన్, సాయి, యోగేష్, రిషి తదితరులు ఉన్నారు. అమరావతిలో లవ్ జిహాద్ కలకలం రేపింది. తస్మత్ జాగ్రత్త హిందువులారా. 2 ముస్లిం వ్యక్తులు 180 మంది హిందూ అమ్మాయిలను డ్రాప్ చేయడం జరిగింది. అలాగే సోషల్ మీడియాలో 350 పోస్టులు, అసభ్యకరమైన వీడియోలు పెట్టడం జరిగింది. తల్లిదండ్రులారా జాగ్రత్త. రాని రోజులలో మన పరిస్థితి తీవ్రంగా తయారవుతున్నది. మన ఆడపిల్లకు స్వేచ్ఛ కావాలని ఏది కావాలంటే అది చేస్తున్నాం. ఫోన్ కావాలంటే ఫోన్ కొనిస్తున్నాం, డబ్బులు కావాలంటే డబ్బులు ఇస్తున్నాం. మన చుట్టుపక్కల లవ్ జిహాద్ బాగా జరుగుతున్నది. దీని విషయంలో హిందువులు ప్రతి ఒక్కరు మేల్కోవాలి. ఏదైతే ప్రేమ పేరుతో వంచన అవుతుందో ఎప్పటి లవ్ జిహాద్ కూడా ఎప్పటికీ మోసం జరుగుతుంది, నమ్మే పరిస్థితి లేదు. అట్లనే కాకుండా ఈరోజు భారతదేశంలో అక్రమాలు కూడా జరుగుతున్నాయి. అటవీ భూములే కావచ్చు, సైనిక భూములే కావచ్చు, పోలీస్ వ్యవస్థలో రైల్వే భూములే కావచ్చు, అక్రమాలు జరుగుతున్నాయి. దీనిపై కూడా ప్రభుత్వం ఖచ్చితంగా స్పందించాలా. జిహాదీ మూకలు ఏదైతే ల్యాండ్ జిహాద్ కూడా చేస్తుంది దాని మీద కూడా ఉక్కుపాదం మోపే పరిస్థితి ప్రభుత్వం ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలా. అదే కాకుండా ఈరోజు జిహాదీ మూకలు అపవిత్ర పనులు కూడా చేస్తున్నారు. అపవిత్ర పనులు అంటే ఏంటి అంటే దానిలో ఆహార పదార్థాలను ఉద్దేశపూర్వకంగా అపవిత్రం చేయడం, మూత్రంలో ముంచడం, మురికి నీళ్లలో ముంచడం, ఉమ్మిన పదార్థాలను మనకు హిందువులకు అమ్మడం జరుగుతుంది. దీనిపై కూడా హిందువులు జాగృతం కావాలా. ఇది ఒకటే కాదు, ఇప్పటికైనా ఇదే కాకుండా ముస్లిం జనాభా వేధింపులు కూడా జరుగుతాయి. ముస్లిం జనాభా అధికంగా ఉన్న ప్రాంతాల్లో హిందువులో చాలా వేధింపులు జరుగుతున్నాయి. గిరిజన మహిళల పట్ల అసాంఘిక కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. దీని పట్ల కూడా హిందువులు జాగృతం కావాలా. ఎందుకంటే ఈ రోజు హిందూ సమాజం జాగృతం కాకుంటే మనకు మనుగడ లేదు. ప్రపంచంలో ఉన్న ఏకైక దేశం భారతదేశం హిందువులకు ఉన్నది. కాబట్టి హిందువులు ఈ కుటుంబం, సమాజం కూడా మన కుటుంబంగా భావించాలా. హిందువులందరూ కూడా సంఘటితం కావాలా. మేలుకునే పరిస్థితి ఈ రోజు ఉంది. ముంబైలో గల శ్రీ సిద్ధి వినాయక దేవాలయాన్ని ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఈరవత్రి రాజశేఖర్ కుటుంబ సమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముంబై పద్మశాలి సేవా సంఘం నాయకులు, శ్రీ సిద్ధి వినాయక ట్రస్ట్ మాజీ సభ్యులు ఏకనాథ్ సంఘం ఈరవత్రి రాజశేఖర్ను సన్మానించి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం రాజశేఖర్ మాట్లాడుతూ ముంబైకి వచ్చిన తెలంగాణ ప్రజల కోసం సేవ చేయడానికి తాను కట్టుబడి ఉన్నానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు తదితరులు ఉన్నారు. ముంబైలో కూడా మన తెలుగు
జాతి తెలంగాణకు సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా ఎంతో సహాయం చేస్తూ పొలిటికల్గా, సామాజికంగా మరియు డెవలప్మెంట్ యాక్టివిటీస్లో కూడా ఇక్కడ ప్రజలందరికీ ఏదోడు బాదోడుగా ఉంటున్నటువంటి మా అన్న ఏకనాథ్ సంఘం గ్రామానికి చెందిన వారు. ముంబై రాగానే ప్రతి ఒక్కరికి సంబంధించి ఎంతో పెద్ద ఐపీలకు కూడా ఎంతో మంచి ఏర్పాట్లు చేస్తూ వాళ్ళకి ఏ విధమైన సహాయం కావాలన్నా ఎంత పెద్ద సమస్య వచ్చినా కూడా నేను ఉన్నానంటూ మనందరికీ కూడా ఆదుకుంటున్నటువంటి అన్న ఏకనాథ్ సంఘం అన్న ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా మా అందరికి కూడా సన్మానించి అలాగే గుడిలో ప్రత్యేక పూజలు చేయించినటువంటి అన్నకి, పద్మశాలి ముద్దుబిడ్డ అయినటువంటి ఏకనాథ్ సంఘం అన్నకి మేమందరం కూడా అక్కడ ఉన్నా కూడా మాకు ముంబైలో ఏ వరకైనా కానీ అన్నకు ఒక మాట చెప్పగానే ముందరగా క్షణాల్లో చేయించేటువంటి అన్న. టీజీఈజేఏసీ తెలంగాణ ఉద్యోగ గెజిటెడ్ అధికారులు, ఉపాధ్యాయుల, కార్మిక, పెన్షనర్ ఐక్య కార్యాచరణ సమితి నిజామాబాద్ జిల్లా చైర్మన్ నాశెట్టి సుమన్ కుమార్ ఆదేశాల మేరకు భీమ్గల్ తహసీల్దార్ కార్యాలయం వద్ద మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, అంగన్వాడీ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సమస్యలను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 51% ఫిట్మెంట్తో పీఆర్సీని వెంటనే ప్రకటించాలని, అన్ని రకాల పెండింగ్ బిల్లులను తక్షణమే విడుదల చేయాలని, ఈహెచ్ఎస్ ఆరోగ్య కార్డులను మే 1 నుండి అమల్లోకి తీసుకువచ్చి ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం సిపిఎస్ని రద్దు చేసి ఓపీఎస్ను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తక్షణమే తమ డిమాండ్లపై స్పందించి పరిష్కారం చూపాలని కోరారు. లేదంటే ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీఓస్ భీమ్గల్ యూనిట్ సుజన్ కుమార్, ఎంపీడీఓ సంతోష్ కుమార్, మున్సిపల్ కమిషనర్ గంగాధర్, పీఆర్టీయూ భీమ్గల్ మండల ప్రెసిడెంట్ శేఖర్, ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ ఫోరం నిజామాబాద్ జిల్లా సెక్రటరీ తిరుపతి, రిటైర్డ్ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందరము ఐక్యమత్యంగా ఉండి, ఉద్యోగులందరూ ఒకటిగా ఉండి మనం ముందుకు సాగుతూనే మన హక్కులు, మన న్యాయమైన డిమాండ్లన్నీ సాధించుకుంటాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఐక్యంగా ఉండి ఇంకా ముందు మన స్టేట్ జేఏసీ వాళ్ళు ఏ పిలుపు ఇచ్చినా కానీ దాన్ని మనం కట్టుబడి సక్సెస్ చేసి మన యొక్క డిమాండ్లన్నీ. వేల్పూర్ మండల కేంద్రంలోని విశ్వ బ్రాహ్మణ సంఘంలో పోలీస్ శాఖ ఆదేశాలతో వేల్పూర్ ఎస్ఐ సంజీవ్ ఆధ్వర్యంలో అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అరైవ్ అలైవ్ కార్యక్రమాల్లో భాగంగా ప్రజలు రోడ్డు ప్రమాదాల నుండి ఎలా రక్షించుకోవాలో అనే విషయాలను వివరించారు. రహదారుల వెంబడి వాహనం నడుపుతూ ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని, కారులో ప్రయాణించేవారు సీట్ బెల్ట్ పెట్టుకోవాలని సూచించారు. మైనర్ పిల్లలకు తల్లిదండ్రులు ఇతరులు వాహనాలు ఇవ్వకూడదని కోరారు. త్రాగి డ్రైవింగ్ చేయకూడదని, చేసిన వారికి జరిమానాతో పాటు జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. వాహనాలపై అసాంఘిక వస్తువులు, గంజాయి, మత్తు పదార్థాలు ట్రాన్స్పోర్ట్ చేసిన వారికి కఠిన చర్యలు తీసుకోవటం జరుగుతుందని, లైసెన్స్, ఇన్సూరెన్స్ నెంబర్ ప్లేట్స్ తప్పుడు వాహనాలు నడపరాదని తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు దయాకర్, ఉపాధ్యక్షుడు గంగయ్య, కార్యదర్శి సురేందర్, క్యాషియర్ రాజేందర్, పోలీస్ సిబ్బంది నారాయణ, సాగర్, స్వామి, విశ్వ బ్రాహ్మణ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది తాగి బండి నడిపినప్పుడు పోలీసులు పట్టుకుంటే అనవసరంగా 5 రోజుల జైలు, లేదంటే ఒక వారం రోజులు 10,000 ఫైన్ లేదా ఇలాంటివి ఉన్నాయి కదా. మళ్ళీ చిన్న పిల్లలకు డ్రైవింగ్ ఇవ్వకండి, హెల్మెట్ ప్రతి ఒక్కరు పెట్టి ఇదేయండి. మన ట్రాఫిక్ నియమాలను అందరూ పాటించండి. పాటిస్తూ మన ఎదుటి వాళ్ళకు కూడా మేలు కోరినట్లయితాం. మనము ఏమనుకో గుద్దినాం అనుకోండి హెల్మెట్ లేకపోవడంతో, అంటే హెల్మెట్ ఉన్నా హెల్మెట్ లేకున్నా కానీ ఎదుటి నష్టమవుతుంది, మనకు నష్టమవుతుంది. నువ్వు హెల్మెట్ ఒకవేళ నీకు ఇండివిజువల్ ఉందనుకోండి, హెల్మెట్ ఉన్నదంటే ఒకవేళ కింద పడ్డా కానీ మనకు ఇంజురీ ఏం కాదు. హెడ్ ఇంజురీ అయ్యి బాగా మంది చనిపోతున్నారు. కాబట్టి ఈ మన స్టేట్ గవర్నమెంట్ మా డీజీపీ సార్ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయాల్సి వచ్చింది. నియమ నిబంధనలు ఏ విధంగా ఉండాలి, రూల్స్, హెల్మెట్ పెట్టుకుంటే ఏం లాభం అవుతుంది, పెట్టుకోకపోతే ఇబ్బంది, ఎదుటి వారికి ఇబ్బంది అయితే ఎలా అవుతుంది, యాక్సిడెంట్ ఎట్లా అవుతున్నాయనే విషయంలో మన వేల్పూర్ పోలీసు వారు వచ్చి మనకు సూచనలు, సలహాలు, అలా వారి యొక్క అమూల్యమైన సూచనలు మనకు ఇవ్వడం జరిగింది. దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని మనం సంఘం తరఫున మనం ఇంకా ముందుకు ప్రజల్లోకి తీసుకుపోవాలనే కోరికను నేను తెలియజేస్తున్నాను. టీజీఈజేఏసీ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాల నాయకులు వేల్పూర్ మండలంలోని మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఉద్యోగ ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులను, ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని నిరసన కార్యక్రమాలు చేపట్టి వేల్పూర్ ఎంఆర్ఓకి వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత కొన్ని సంవత్సరాలుగా గెజిటెడ్ ఉపాధ్యాయుల మరియు ఇతర ఉద్యోగుల జీతభత్యాల బదిలీల వ్యవహారాలు, మధ్యాహ్న భోజన బిల్లులు ఇలా ఎన్నో సమస్యలు పెండింగ్లో ఉన్నాయని,
ఎంతో ఓర్పుతో సహనంతో సమస్యల పరిష్కారానికి ఎదురు చూస్తున్నా తమ సమస్యగానే చూస్తున్నారు కానీ పరిష్కార దిశలో ముందుకు పోవటం లేదని తెలిపారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించి ఉద్యోగుల పెండింగ్ బిల్లులు, ఉద్యోగుల బదిలీ వ్యవహారాలు, ఉద్యోగుల సిపిఎస్ని రద్దు చేయాలని, రెండో పిఆర్సీ అమలు చేయాలని, ఐకేపీ ఉద్యోగుల సమస్యలు, రిటైర్డ్ అయిన ఉద్యోగుల పెండింగ్ బకాయిలు వెంటనే మంజూరు చేయాలని, ఉద్యోగ హెల్త్ కార్డులు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండలంలోని టీజీఈజేఏసీ నాయకులు, ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగులకు ఇచ్చినటువంటి హామీలను తుంగలో తొక్కి ఇప్పటికీ కూడా బకాయిలన్నింటినీ కూడా అదే విధంగా ఉంచడంతో పిఆర్సీని వెంటనే అమలు చేయాలని చెప్పేసి, డిఏలను వెంటనే విడుదల చేయాలని, హెల్త్ కార్డులను వెంటనే ప్రతి ఒక్క ఉద్యోగికి ఇవ్వాలని చెప్పేసి కోరడం జరిగింది. అట్లాగే ఉన్నటువంటి సమస్యలు, ప్రమోషన్లు కానీ అట్లాగే బదిలీలు కానీ ఇవన్నీ కూడా అట్లాగే పెండింగ్లో ఉంటున్నాయి. ప్రతి ఒక్కటి కూడా వెంటనే అమలు చేయాలి. అదేవిధంగా పెన్షనర్లు ఇప్పటికే దాదాపు 5 సంవత్సరాల నుంచి రిటైర్ అయిన వాళ్ళకు కూడా బకాయిలు అదేవిధంగా పెండింగ్లో ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఎంతో మనోవేదనకు గురైపోయి చాలామంది ఆత్మహత్యలు చేసుకునేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వము వెంటనే ఐకేపీ సమస్యలను కూడా నెరవేర్చాలని చెప్పేసి కోరుకుంటూ ఉపాధ్యాయ ఉద్యోగుల యొక్క డిమాండ్ను నెరవేర్చి ప్రజల ప్రభుత్వంగా ఉపాధ్యాయ ఉద్యోగుల ఫ్రెండ్లీ గవర్నమెంట్గా పేరు తెచ్చుకోవాలని చెప్పేసి మేము జేఏసీ తరఫున ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. అన్ని మండల ఎంఆర్ఓ ఆఫీసర్లలో ధర్నా నిర్వహిస్తూ అదేవిధంగా ఎంఆర్ఓలకు మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. పిఆర్సీని వెంటనే అమలు చేయాలని, అదేవిధంగా పెండింగ్ బిల్లు ఏవైతున్నాయో అవి కూడా విడుదల చేయాలని, డిఏలు తర్వాత రిటైర్మెంట్ అయినటువంటి ఉపాధ్యాయులకు కూడా రావాల్సినటువంటి బెనిఫిట్స్ రావడం లేదు, కొట్టుకోలేకపోయింది. అందుకు నిరసనగా మరి వేల్పూర్ మండలంలోని అన్ని ఉపాధ్యాయ సంఘాలు మరియు ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగానే మరి మండల తహసీల్దార్ గారికి మరి ఉద్యోగ సంఘాల తరపున మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. నందిపేట్ మండలం వన్నెల్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ అభి గంగారంకు 5 లక్షల ఎల్ఓసిని ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అందించారు. నందిపేట్ మండలం వన్నెల్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ అభి గంగారం అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నాడు అని తెలుసుకొని ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి వారి ఇంటికి వెళ్లి 5 లక్షల రూపాయల ఎల్ఓసిని అందజేశారు. గ్రామ అభివృద్ధికి నిరంతరం కష్టపడే గంగారం సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలని కోరుకుంటున్నామని ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో సిద్ధాపూర్ గ్రామ సర్పంచ్ మహేష్, జీవన్ రెడ్డి, భరత్ రెడ్డి, కుమ్మరి సాయిలు, కల్లెం సంతోష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నందిపేట్ మండల కేంద్రంలోని నందిగుడి ఆవరణలో శనివారం జరగనున్న హిందూ సమ్మేళన కార్యక్రమానికి మండల ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని స్థానిక సర్పంచ్ ఎర్రం సిలిండర్ లింగం ఆత్మీయంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని పార్టీలకు అతీతంగా నిర్వహిస్తున్నామని, రాజకీయ భేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ పాల్గొనాల్సిన ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక సమ్మేళనంగా భావించాలని ఆయన తెలిపారు. స్వామీజీలు అందించే ఆధ్యాత్మిక ఉపదేశాలను విని వాటిని జీవితంలో ఆచరించాలని, అలాగే కార్యక్రమంలో పాల్గొనే ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో వ్యవహరించి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సహకరించాలని ఆయన సూచించారు. ఒక్కరు వచ్చి సభని విజయవంతం చేయాలని ఆశిస్తున్నాను. అంతేకాకుండా వచ్చిన వారి శ్రద్ధగా స్వామీజీలు చెప్పిన ప్రసంగాలు విని ఆనందిస్తారని అనుకుంటున్నాను, ఆచరిస్తారని అనుకుంటున్నాను. అంతేకాకుండా ప్రోగ్రాం అయిన తర్వాత అన్నదాన కార్యక్రమం ఉంది కాబట్టి దానికి వాళ్ళ డిసిప్లిన్ గా ఉండి మనం అంటే ఏందో చూపించి ఈ సభని విజయవంతం చేసిందని ఆశిస్తున్నాను. ప్రతి ఒక్కరు వచ్చిన వారు ఎంత వస్తారో అంత డిసిప్లిన్ గా ఉండి ఈ సభని విజయవంతం చేయాలని కోరుతున్నాను. మన నందిపేట మండల కేంద్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి నందిగుడి ప్రాంగణంలో రేపు సాయంత్రం 5 గంటలకు ప్రారంభమవుతున్న హిందూ సమ్మేళనం కార్యక్రమానికి మండలంలోని ప్రతి ఒక్క హిందువు కూడా పార్టీలకు అతీతంగా రేపు ఇక్కడికి విచ్చేసే ముఖ్య అతిథులు కేదారానంద స్వామీజీ గారు కానీ ఇంకా ఇతర స్వామీజీలు చెప్పే మన సంస్కృతి, హిందూ ధర్మం గురించి, అదేవిధంగా మన ఆధ్యాత్మిక చింతన గురించి చెప్పే వారి ప్రవచనాలను విని మనం రానున్న రోజుల్లో మన సాంప్రదాయం, మన పద్ధతి, మన సంస్కృతితో మనమంతా కూడా బతికి మంచి అభివృద్ధి చెందాలని చెప్పేసి కోరుకుంటూ రేపు ముఖ్యంగా ఈ కార్యక్రమం మనందరిది కావున మీరందరూ వచ్చి మంచి పద్ధతితో, మంచి ఒక నిబద్ధతతో ఉండి రేపు ఈ కార్యక్రమం విజయవంతం చేసి అందరూ కూడా అన్నప్రసాదం తీసుకుని వెళ్ళవలసిందిగా కోరుచున్నాను. టీజీఈజేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు భీమ్గల్ మండల కేంద్రంలో ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.
టీజీఈజేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర సంఘం పిలుపు మేరకు నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరయ్యారు. 4 ప్రధాన డిమాండ్లపై నిరసన వ్యక్తం చేస్తూ తక్షణమే చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్ మాట్లాడుతూ 2వ పీఆర్సీ కమిషన్ పొడిగించకుండా కాలయాపన లేకుండా జూన్ 2026 లోపు అమలు పరచాలని, ఉద్యోగులకు చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులు, రిటైర్డ్ ఉద్యోగుల బిల్లులు 13,000 కోట్లు వెంటనే విడుదల చేసి ఏకమొత్తంలో చెల్లించాలని, చాలా కాలం నుండి ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న హెల్త్ కార్డులను వెంటనే అమలుపరిచి సిపిఎస్ కంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్ను రద్దు చేసి ఓపీఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ను అమలుపరచాలని ప్రధాన డిమాండ్లతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన దీర్ఘకాలికంగా మిగిలి ఉన్న 64 అంశాలను వెంటనే అమలుపరచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీజీఓ, ఎంపీడీఓల సంఘం రాష్ట్ర నాయకులు సంతోష్ కుమార్, డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్, కమిషనర్ గంగాధర్, టీఎన్జీఓ నాయకులు సుజన్ కుమార్, తిరుపతి శ్రీనివాస్, పిఆర్టీయూ మండల అధ్యక్షుడు శేఖర్, కార్యదర్శి శ్రీనివాస్, యూటీఎఫ్ బాధ్యులు మల్లేష్, డిటిఎఫ్ బాధ్యులు జాన్ విల్సన్, ఈశ్వర్, టీపీయూఎస్ బాధ్యులు రమణ, భూమేశ్వర్, పీజీహెచ్ఎం రమేష్, నాయకులు ప్రిన్స్, నరేష్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. నివేదిక ఇచ్చినా కూడా ఉద్యోగులని పట్టించుకున్న పాపాన పోవట్లేదు. ప్రధానంగా చూస్తే మరి 2023లో పిఆర్సీ పూర్తయింది, మరి ఇవాళ 2026 అయింది, ఇంతవరకు కూడా పిఆర్సీని ప్రకటించడం లేదు. సో 51% ఫిట్మెంట్ తోని వెంటనే పిఆర్సీని ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతుంది. భారతదేశంలో ఉన్న ఏ రాష్ట్రంలో కూడా 5 డిఏలు పెండింగ్ లేవు. మాకు న్యాయపరంగా వచ్చే డిఏలను కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పి చెప్పుకుంటూ కాలయాపన చేస్తూ మరి ఉద్యోగులు కూడా తెలంగాణ ప్రజలలో ఒక భాగం అనే విషయాన్ని ప్రభుత్వం మర్చిపోతుంది. ఈ 5 డిఏలు ఏవైతే పెండింగ్ ఉన్నాయో దాన్ని వెంటనే విడుదల చేయాలి. ఉద్యోగులు తమ దాచుకున్న డబ్బుని వాళ్ళకి ఇవ్వడానికి కూడా ప్రభుత్వం నెలకు 300 కోట్లు ఇస్తా, 400 కోట్లు ఇస్తా అని చెప్పి అనడం అనేది కరెక్ట్ కాదు. ఇవాళ వాళ్ళ బిడ్డ పెళ్లిళ్ల కోసము, రిటైర్ అయిన తర్వాత వాళ్ళ కార్యక్రమాల కోసం పెట్టుకున్న డబ్బులు కూడా ప్రభుత్వం ఆపి చాలా మంది మరి ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి 13,000 కోట్ల రూపాయలు పెండింగ్ ఉంది, పెండింగ్ బిల్స్. దాన్ని కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వేసవిలో మంచినీరు అందిస్తూ త్రాగునీటి సమస్య లేకుండా చూడాలని మండల అధికారులకు కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచనలు. కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ చేసి నియోజకవర్గంలో పర్యటించిన ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ప్రభుత్వ ఉద్యోగుల నిరసన. సిపి సాయి చైతన్య ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు బ్లూ కోట్ సిబ్బందికి సిపిఆర్ పద్ధతిపై అవగాహన సదస్సు. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా ఉద్యోగ సంఘాలు ప్రభుత్వ ఉద్యోగుల ఆందోళన. ఫిట్నెస్ బోనస్ అందించి సిపిఎస్ రద్దు చేయాలని నిరసనలు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.